పాపరి నాగరాజు ఛానల్కు స్వాగతం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూడదీరిన తర్వాత ప్రజలందరికీ అనేక రకాల నమ్మకాలు బలంగా రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. ఈ సమయంలో మేము కుల నిర్మాణ వేదిక తరపున కొన్ని ప్రపోజల్స్ పెట్టాము. ప్రభుత్వం కొడవదీరక ముందు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గానే వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల్లో భాగంగా మేము వాటిని పరిశీలించాం. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, సిపిఐ సిపిఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రకరకాల పార్టీలన్నీ, పాలకవర్గ పార్టీలన్నీ ప్రకటనలు చేసేవి వాళ్ళ మేనిఫెస్టో ద్వారా. అయితే మేమిప్పుడు గతంలో కూడా కుల నిర్మాణ వేదిక తరపున వివిధ రకాల మీడియా ద్వారా కొన్ని విషయాల్ని ఆయా పార్టీల మేనిఫెస్టోల సందర్భంగా విడుదల చేసిన సందర్భంగా మేము పంచుకున్నాం. అప్పుడు కులం అనే అంశాన్ని నిర్మూలించడానికి లేదా దాన్ని నిషేధించడానికి, కులం వల్ల అనేక రకాల అనర్థాలకు ఎదురవుతున్న పరిస్థితులు, అంటే అనర్థాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో వాటి వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం మేము అడిగాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు వాటి మీద ఆయా పాలకుల పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉండాలనుకున్న వాళ్ళందరూ ఎవరు కూడా వాటి మీద ఒక ప్రకటన చేయడానికి ఇష్టంగా లేదు. అయితే మేము ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో మొదటి వీడియోలో 6 ప్రపోజల్ చేసాం. ఇప్పుడు మొత్తం మేము ప్రపోజల్ చేసిన దాంట్లో 16 వీడియోలు ఉన్నాయి, 16 ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రతి ప్రతిపాదిత అంశాల్లో ప్రధానంగా మేము కేటాయించిన పాలక పార్టీలు ప్రకటించేటువంటి అంశాల్లో మేము కొన్నిటిని సమగ్రంగా అధ్యయనం చేసి, వాళ్ళు అధ్యయనం చేసిన దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలే కాకుండా మేము వాళ్ళు విస్మరించేటువంటి, వాళ్ళు పక్కన పెట్టినట్టు, వాళ్ళు కొంత వదిలిపెట్టినటువంటి విషయాలను మేము కొంచెం సీరియస్గా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఐడెంటిఫై చేశాము. ముఖ్యంగా 2004లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంగా ఉండే గతంలో ఆ ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో ముఖ్యంగా భూములకు సంబంధించి మిగులు భూములు ఎన్నున్నాయో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు. ప్రధానంగా ఆ భూముల్ని 78-79 నాటికి భూ సంస్కరణ అమలు చేసింది ప్రభుత్వం. అమలు చేసినప్పుడు ఎస్ఎస్సీలకు భూములు పంపిణీ చేసింది. ఆ పంపిణీ చేసిన భూములలో కూడా అవి తిరిగి లాక్కునే పరిస్థితి చేసింది, లాక్కుంది కూడా. దానికి అంటే గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి, లేదంటే రాష్ట్ర అభివృద్ధి పేరు మీద, లేదా కాసుదారు లేరని పేరు మీద, వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని పేరు మీద రకరకాల కారణాలు అయితే ప్రభుత్వం దాన్ని రిటర్న్ తీసుకుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర మిగిలి భూములు ఎన్నున్నాయో స్పష్టంగా ప్రకటన చేయాలి. ఆక్రమణకు ఎస్సీ బీసీల యొక్క, ప్రధానంగా ఎస్సీల భూముల్ని ఆక్రమణకు గురైనటువంటి విషయం ఉంది. ఆ ఆక్రమించినటువంటి భూముల్ని ఎన్ని, అవి ఎవరెవరు ఆక్రమించుకున్నారో వాళ్ళ రెవెన్యూ రికార్డులో కావచ్చు, లేకుంటే ఎస్సీ కమిషన్ దగ్గర కావచ్చు, లేకుంటే బీసీ కమిషన్ దగ్గర కొన్ని ఉన్నాయి వాళ్ళ అధ్యయనం చేసిన దాంట్లో. ఆ మిగులు భూములకు సంబంధించిన ఎవరు మిగులు భూముల్ని ఆక్రమణ గురి చేశారనే విషయం కూడా ఉంది. కాబట్టి పోలీస్ రికార్డులో కూడా ఉంది. దాన్ని సమగ్రంగా ప్రభుత్వం తెచ్చుకుంటే ఉపయోగకరంగా ఉంటుందనేది మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. కనుక ప్రభుత్వం దగ్గర మిగులు భూములు, భూస్వాముల భూములు ఎన్నున్నాయో అవి లెక్క తేల్చాలి, అవి ప్రకటించాలి. అవి ప్రకటించినప్పుడే కదా అసలు భూములు ఎవరికి భూమి ఉంది, ఎవరి భూమి లేదనే విషయం. అందుకని దీనికి ముందు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు భూములు ఎన్నున్నాయి, అది సాగు భూమా, లేకుంటే పడవ బోర్డు భూమా, లేకుంటే నీటి సౌకర్యం చెరువుదారునా, లేకుంటే బోరుదారునా అనే విషయాలు కూడా అందులో రికార్డ్ చేశారు. 2 ఎస్సీలకు సంబంధించినంత వరకు బీసీలకు కూడా వాళ్ళకు ఎన్ని భూములు ఉన్నాయో ఉన్న విషయం కూడా తేలిపోతూ ఉంటుంది. కాబట్టి భూమి లేని వాళ్ళందరికీ భూమి పంపిణీ చేయాలనే దానికి ఇది ఒక ప్రధాన డిమాండ్గా ఉంటుంది. ప్రభుత్వం గురించి పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా దీని మీద విశ్లేషణ జరిగినాయి.
ఒకప్పుడు నక్సలైట్లు కూడా దీన్ని ప్రకటించారు. భూస్వాములకు మిగులుబడ్డ భూస్వాముల దగ్గర మిగులు ఉన్నటువంటి భూముల్ని పంపిణీ చేయమని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే భూమి లేనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరూ భూమి పంచాలన్నా, లేకుంటే 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ విషయం తేల్చాలన్నా ఏదైనా కావచ్చు, తేల్చడానికి సంబంధించినంత వరకు అవి బయటపడాలంటే భూములన్నిటినీ పంచాలనే దానికి కూడా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా 80 నుంచి 87 నుంచి 92 వరకు మండల కమిషన్ ఉద్యమం జరిగింది. మండల కమిషన్ సిఫార్సుని అమలు చేయాలనే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా బీసీలు రిజర్వేషన్ అనుకూలవాదులు, రిజర్వేషన్ వ్యతిరేకవాదులు విభజన జరిగింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఆ మండల కమిషన్ ప్రపోజల్ చేసిన దాంట్లో కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిట్లలో కొన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ప్రధానంగా భూ సంస్కరణ అమలు చేయాలనేది అందులో ఉంది. ఆ విషయాన్ని మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి సూచనప్రాయంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు మండలు ప్రకటించేటువంటి మండలు ప్రకటించేటువంటి భూమిలో ప్రకటించేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనల్లో విద్యారంగం, చేతి వృత్తులు, భూమి ఈ రెండు ప్రధాన, ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉందనే విషయం కూడా చెప్పడం జరిగింది. అందుకనే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి రావటం, చేతి వృత్తులు సంక్షోభంలోకి రావడానికి కారణమైంది. చేతి వృత్తులు సంక్షోభం మూలంగా వ్యవసాయ రంగం కూడా సంక్షోభం పడింది కనుక ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉందనే విషయాన్ని ఆ రోజు మండల్ కమిషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసినప్పుడు ప్రకటన చేసింది. అందులో రికార్డు కూడా చేసింది. ముఖ్యంగా అది పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలని చాలా సీరియస్గా అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు మన సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారు ఈ విషయంలో కొంత సీరియస్ తీసుకున్నారు. అందుకనే కాబట్టి ఇప్పుడు ఆ విషయంలోకి మనం పక్కన పెడితే మండలి ప్రకటించే భూ సంస్కరణని బీసీలు కూడా అమలు చేయాలి. భూమి లేని పేద బీసీలకు భూమి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. 2014లో సకల జిల్లా సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వం అనేక విషయాల్ని రికార్డ్ చేసింది. కానీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించకపోవడానికి ఆనాటి గవర్నమెంట్ది, ఆనాడంటే 2014 నుంచి 2023 వరకు నవంబర్ వరకు ఏర్పాటు చేసే నవంబర్ 30 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని జోబు నుంచి పెట్టినది కాదు. ఆ ప్రభుత్వం, ఆ పాలకులు చేసిన తప్పిదం ఏంటంటే ప్రజల సొమ్ము ద్వారా, ప్రజల కచ్చార్జితం ద్వారా, ప్రజల నిధి ద్వారా ఏర్పాటు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే యొక్క వివరాలను ప్రకటించకపోవటం ఇది ఆక్షేపించాల్సిన అవసరం ఉంది. అందుకనే అసెంబ్లీలో ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు వాటి మీద స్పష్టమైన ప్రకటన చేసే విధంగా ఆదేశాలు లేదా విధానాన్ని ప్రకటిస్తారని తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయంలో సామాజిక తెలంగాణ మహాసభ తరపున మేము, తర్వాత కుల నిర్మూలన వేదిక తరపున ఈ విషయంలో చాలా సీరియస్గానే ప్రకటన చేస్తున్నాం. వివిధ రకాల మాధ్యమాల ద్వారా, వివిధ వేదికల ద్వారా రకరకాల సందర్భాల్లో ఈ విషయాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. ఈ లెక్కల్ని బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టాలంటున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మేము కులాల జనాభాను అంటే కుల జనగణను మేము చేస్తామని ప్రకటన చేసింది. కుల జనగణన చేసినప్పుడు ఏం కనపడుతుంది? 2014 నుంచి 2023 వరకు జరిగిన లెక్కల యొక్క వివరాలు తెలియకుండా ఇంతమంది బీసీలు చెప్తే నష్టం జరుగుతుంది బీసీలకు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు ఉంది, మైనారిటీ జనాభా లెక్కలు ఉంది. కానీ లేని జనాభా లెక్కలు, బీసీల జనాభా లెక్కలు లేవు. తర్వాత కొన్ని కులాలకు సంబంధించవు, అంటే కమ్మ, రెడ్డి, వెలుమ, కొన్ని కులాలకు సంబంధించిన డాటా, మున్నూరు కాపు లాంటి డాటా లేదు. కాబట్టి ఆ డాటా పెరిగే అవకాశం కూడా ఉంటుంది, పెరిగించే అవకాశం కూడా ఉంటుందని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ 2023 జనవరి అంటే డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేస్తే బాగుంటుంది. లేదంటే శ్వేత ప్రకటన
శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందనేది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఇస్తా అన్నది గవర్నమెంట్. కేజీ నుంచి పీజీ విద్యను అందించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ కేజీ టు పీజీ విద్యను ప్రైవేటు సెక్టార్లో ఉన్న విద్యార్థులకు అందజేస్తుందా, కల్పిస్తుందా లేదా అనేది కూడా ప్రకటించాలి. ఒకవేళ కార్పొరేట్ విద్యా వ్యవస్థ విస్తృతం దాల్చిన సందర్భంలో దాన్ని ఎట్లా అప్లికేబుల్ చేస్తారనేది కూడా ప్రకటన చేయాలి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలు వారు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళకు కూడా అందే విధంగా చర్యలు ఏ విధంగా పూనుకుంటాం అనేది కూడా స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎందుకంటే కేజీ టు పీజీ విద్య అనేది కేవలం సంక్షేమ హాస్టలు లేదా ఆ సంక్షేమ హాస్టల్ని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి కేవలం గురుకులాలనే కల్పించి గురుకులాలనే విస్తృతం చేశాయి. కాబట్టి పాలకులు గత ప్రభుత్వం చేసింది కూడా గురుకులాన్ని విస్తృతం అంటే ఎక్కువ సంఖ్యలో ఇచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్న దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే కేజీ టు పీజీ అనేది కేవలం ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి కేవలం గురుకులాల ద్వారానే అందిస్తామని చెప్తే అది కుదరదు. ప్రభుత్వ విద్యను ఖచ్చితంగా అందించడానికి పాఠశాల విద్య ఉండాలి. అటువైపు గురుకులాలు కాకుండా గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టల్ కూడా విరివిరిగా పెడితే బాగుంటుంది అనేది మేము ఈ ప్రభుత్వానికి సూచనప్రాయంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రైవేటు ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు కూడా అటువైపు వెళ్ళకుండా ప్రభుత్వ వైపు మారాలి అంటే కూడా ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యకు నిధుల్ని 30% పైగానే నిధులు కేటాయిస్తే ఇవాళ ఆ ప్రభుత్వ విద్య లేదా విద్యారంగం విస్తృతంగా ప్రజలకు వెళ్తుంది. ఆ విద్యారంగం ద్వారా జ్ఞానవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఇవాళ కులాల ప్రాతిపదిక మీద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెడతా ఉంది గవర్నమెంట్. సరే, అది కులాల ప్రాతిపదిక మీద భవనాలు కట్టే విషయం అదొకటి ఉంది, అది వేరే విషయం. కానీ కులాల ప్రాతిపదిక సంక్షేమ హాస్టల్ ప్లేస్లో గురుకులాలు పెడుతుంది. ఆ గురుకులాల్లో కూడా సంక్షేమ హాస్టల్ పేరు మీద పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కులం అనేటువంటి విషయం పలానా కులం వాణ్ణి అనే విషయాన్ని స్పష్టంగా మనిషి విద్యార్థి మెదడులోకి చిన్నతనం నుంచి చొప్పించడం అనేది జరుగుతూ ఉంది. ఇది సమాజానికి నష్టదాయకమైంది. ఈ పద్ధతి మనం ఫ్యూడల్ భావజాలంలోకి అంటే భూస్వామ్య అవలక్షణాలు కలిగి ఉండే సమాజంలోకి నెట్టబడడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి కులాల ప్రాతిపదిక మీద విద్యా సంస్థల్ని నిర్మాణం కావదు. వాటిని ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఇంటిగ్రేటెడ్గా మార్చండి. కులాల పేరు మీద ఉన్నటువంటి అన్నింటినీ తొలగించేసండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేటువంటి ప్రాతిపదిక మీద వాళ్ళకు విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం అనేది కులతత్వాన్ని ప్రేరేపించేది ఉంటుంది తప్ప అది కులాన్ని నిర్మూలించేదిగా లేదా కులాన్ని రద్దు చేసే విధంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అందుకు తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇందులోనే ముఖ్యమైన విషయం ఏంటంటే కులం ఒకవైపు ఈ ఇన్స్టిట్యూషన్ని కులాల ప్రాతిపదిక కాకుండా వాటిని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్గా మార్చాలని మేము ప్రపోజల్ చేస్తూనే రెండో వైపు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో ఎన్ని విద్యా సంస్థల్లో కులం అనే కాజు పెట్టి ఆ కులాల ప్రాతిపదిక మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పలానా కులం అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రాసి పెట్టడం వల్ల కులం కూడా ఉంటుంది. ఆ కాలాన్ని తొలగించాల్సిన అవసరం ఉందనేది మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే విద్యా సంస్థల్లో కులం అనే కాలాన్ని తొలగించి సామాజిక వివక్షత ఆధారంగానే ఇవాళ వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక సదుపాయాన్ని కల్పించి విద్యా వ్యవస్థలో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుందని మేము కోరుతా ఉన్నాం. గ్రంథాలయాలు ఇవాళ ఒకప్పుడు పట్టుకొమ్మలు ఉండేవి. గ్రంథాలయాల ద్వారా సమాజానికి చాలా విషయాలు బోధపడేటివి, సమాజంలో జరుగుతున్న విషయాలు తెలుసుకునేది. ఇప్పుడు వివిధ రకాల మాధ్యమాలు విస్తృతం దాల్చాయి కాబట్టి విస్తృతంగా బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద మనం మాట్లాడలేకపోతుండొచ్చు. కానీ నిజానికి గ్రంథాలయాలని లేని చోట ఏర్పాటు చేయటం అనేది అవసరం. దీని సందర్భంగా మన భాగ్యరెడ్డి వర్మ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భాగ్యరెడ్డి వర్మ గారు నైజాం ప్రభుత్వ పరిపాలనలో బడుగు బలిగిన వర్గాలు ప్రధానంగా ఆనాడు కుల వివక్షతకు గురైనటువంటి వాళ్లకు విద్యా అవకాశాన్ని కల్పించడంలో నైజాం ప్రభుత్వంతోనే కలుసుకొని మాట్లాడుకొని ఒక అవకాశాన్ని కల్పించేటువంటి ప్రయత్నం ఆనాడు మా మహనీయుడు కృషి చేసిన విషయాన్ని మనం ఇక్కడ
మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇన్స్పైర్‌గా తీసుకొని ఒకవైపు గ్రంథాలయాల ఆధునీకరణకు, గ్రంథాలయాలు లేని చోట వాటి స్థాపనకు, వాటిలో పుస్తకాలు రకరకాల అన్ని రకాల అంటే రకరకాలుగా అన్ని రకాల సౌకర్యాల్ని కల్పించటం, ముఖ్యంగా పత్రికలు, బుక్స్ ఇట్లాంటివి అందించడం అనేది చేస్తే బావుంటుందనేది ఈ ప్రభుత్వం దాని మీద తగు విధంగా చర్యలు తీసుకుంటే బావుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 2 ఈ మొత్తంగా నిజంగానే విద్యా సంస్థల్లోకి ప్రభుత్వ విద్యా సంస్థలను ఓవైపు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలంటే గత సంవత్సరంలో 2022, 2021 విద్యా సంవత్సరం 22 విద్యా సంవత్సరంలో 3000 చిల్లర ప్రభుత్వ పాఠశాలల్ని, ఏకోపాధ్యాయ పాఠశాలని రద్దు చేస్తూ వాటిని లేదా ఏకోపాధ్యాయ పాఠశాలను విలీనం చేస్తూ చర్యలు తీసుకోమని చెప్పి ఆనాటి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందినటువంటి గెజిటెడ్ హెచ్ఎం గెజిటెడ్ సంఘాలకు సంబంధించిన అంటే హెడ్ మాస్టర్స్ సంఘం ఒకటి ఉంది. ఆ సంఘం వాళ్ళు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఒక ఉపాధ్యాయులుగా చేయాల్సిన పని కాదు. బుద్ధుండాలి కూడా. ఇట్లాంటి సిఫార్సు చేసే ముందు ప్రభుత్వానికి సిఫార్సు చేసే ముందు ఉపాధ్యాయులకు బుద్ధుండాలి. నేను ఆ సిఫార్సు చేసిన వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను తప్ప మిగతా వాళ్ళని కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మేము పెడుతున్నాం. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఒకవైపు పాఠశాలని నిర్వీర్యం చేసి అందులో రిజల్ట్ రాకపోవడానికి కారణం అదొక పెద్ద చాప్టరు. కానీ రిజల్ట్ రాలేదనే పేరు మీద వాటిని విద్యార్థులు చేరడం లేదని ప్రైవేట్ స్కూల్‌లో చేరుతున్న పేరు మీద ఏకోపాధ్యాయ స్కూల్స్‌గా వాళ్ళు మారుస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం, సమాజం అందరూ కూడా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మొత్తంగా విద్యా వ్యవస్థలోకి అందరంగా మనం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ప్రభుత్వ విద్యా సంస్థల్ని కాపాడడం కోసం స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు అప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయటము, అవసరమైతే బస చేయటము, అవసరమైతే క్లాస్ టీచర్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి విద్యార్థులకు ఏం చెప్తున్నారో, బోధిస్తున్నారో విషయం తెలుసుకోవడానికి కూడా తనిఖీలు చేయాల్సిన నైతిక బాధ్యత కూడా వాళ్ళ పాలకులపై ఉంటుందనేది మా అభిప్రాయంగా ఉంది. యూనివర్సిటీస్‌లో, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు చెప్పుకోవడానికి వెళ్ళి వాళ్ళ కార్పొరేట్ సెక్టర్‌లో బందీ అయిపోయింది. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి కారణం సీమాంధ్ర పాలకులు. ఆ తర్వాత కంటిన్యూషన్ ఇవాళ శ్రీ చైతన్య నారాయణ ఇన్‌స్టిట్యూషన్ ఇవాళ మన హరీష్ రావు గారే, మాజీ మంత్రి హరీష్ రావు గారే దాన్ని తెలంగాణలో పట్టుకొని ఏమంటారు వాటిని సమన్వయం చేశాడు నారాయణ తరపున. ఇక ఇంకో ముచ్చట ఏం చెప్పంటే నారాయణ కొడుకు చనిపోతే ఆయన చనిపోతే దగ్గరుండి శవ అంత్యక్రియలు చేస్తే పోయింది. అంటే వీళ్ళ దగులుబాయి ఇతరం ఏందనేది తెలుసుకోవడానికి. సరే ఆ విషయం పక్కన పెడితే విద్యా సంస్థల్లో, యూనివర్సిటీస్‌లలో ప్రధానంగా ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో, తర్వాత యూనివర్సిటీల్లో చదువుతున్న సంక్షేమ హాస్టల్లో చదువు చెప్తున్నటువంటి గెస్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలి. లేదా ప్రైవేట్ సెక్టార్‌లో వాళ్ళని ఏమంటారు కాంట్రాక్ట్ బేస్ మీద, తర్వాత అవుట్‌సోర్సింగ్ పేరు మీద ఉన్న వాళ్ళందరినీ ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన దగ్గర వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి లేదా ప్రభుత్వం కొంత సీరియస్‌గా ఆలోచిస్తే బాగుంటుందనేది మేము ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాం. ప్రధానంగా యూనివర్సిటీ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి కారణం పాలకులే. విద్యా సంస్థల్లో ప్రధానంగా యూనివర్సిటీ విద్యా వ్యవస్థ అనేది చాలా కీలకమైనది. అది భవిష్యత్ తరాలకు, భవిష్యత్ వ్యవస్థను నిర్మాణం చేయడానికి, కొత్త వ్యవస్థ నిర్మించడానికి, ఆవిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థనంతా సర్వనాశనం చేసిర్రు. ఇది 2009 తర్వాత 2000 తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక బలమైన రాజకీయ శక్తిగా మారుతా ఉంది. దీన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కుట్రపూరితంగా చేశారనేది ఒక విమర్శ ఉంది. అది విద్యార్థి సంఘాలు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాయి. సో మేము ఆ విషయంలో కరాఖండిగా చెప్తున్న విషయం కూడా అదే ఉంది. కాబట్టి దాని విద్యా సంస్థల్ని, యూనివర్సిటీలని కాపాడాల్సిన బాధ్యత ఉందని మేము గుర్తు చేస్తున్నాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విస్తృతమైన లక్షలాది రూపాయల ఫీజులు డొనేషన్ చేస్తున్నారు. ఆ డొనేషన్ పేరు మీద లక్షల కొద్దీ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఈడీకి మేము కంప్లైంట్ చేశాము. లాస్ట్ ఇయర్ కుల నిర్మాణ వేదిక తరపున కొన్ని కాలేజీని ఐడెంటిఫై చేసాం. మేము గవర్నమెంట్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళంతా స్పందించలేదు.
బట్ మేమేమంటున్నాం అంటే ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఒక క్లారిటీ ఉండాలి. అంటే ప్రైవేటు విద్యా సంస్థల్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత కేవలం ప్రజలదే కాదు, పాలకులదే కాదు, అధికారుల యంత్రాంగంది కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అందుకనే వాళ్ళు కూడా దాని మీద సీరియస్‌గా ఉండాలి. లేరు అనేది మా ఆరోపణ. ఆరోపణే కాదు, నిరూపణ కూడా ఉంది. వాళ్ళు ఒక్కరు కూడా సిన్సియర్‌గా ఆ విద్యా సంస్థల మీద ఆరోపణలొస్తే విచారణ చేయటానికి కూడా ఇష్టపడేటువంటి వాతావరణం లేదు. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇటీవల కాలంలో గత సంవత్సరం 2021, 2021, 22, 23 విద్యా సంవత్సరం సందర్భంగా ఒక మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ మేనేజ్‌మెంటు ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించి ఇవ్వాల్సిన పన్నుని, దాదాపు రూ. 5,00,00,000 పన్నుని ఇవ్వకపోతే వాటి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సిఫార్సు చేసింది. అట్లాంటి చర్యలు తీసుకోవటమే కాదు, వాటి మీద ఇంకా లోతైన ఎంక్వైరీ చేసి వాటిని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే విధంగా ఆ విద్యా వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందని మీకు చెప్తున్నాం. టాప్ 10, టాప్ 20లో ఉన్నటువంటి కాలేజీల యొక్క ఫీజుల దోపిడీని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. వాళ్ళు ప్రైవేటు ఆటోనమస్ కాలేజీలుగా చలామణి అవుతున్నారు. ఇది ఆటోనమస్ అనేటువంటి విధానం వలన అనేక రకాల సమస్యలు, అనేక రకాల దోపిడీకి కారణమవుతుంది. కనుక వాళ్ళదైన స్టైల్‌లో కరిక్యులాన్ని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళదైన స్టైల్‌లో టైమింగ్ పెడుతున్నారు. అంటే ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో రిసర్చ్ కూడా వాని ఇష్టం వచ్చిన పద్ధతి, వాడికి ఎవరికి అవసరం ఉందో ఆ రిసర్చ్ అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి తప్ప అది నిజంగా ఈ సమాజానికి, భారతదేశ సమాజానికి, ఈ తెలంగాణ సమాజానికి, విద్యా వ్యవస్థకు అనుసంధానం చేసుకునేటువంటి వాతావరణం వల్ల కనబడతలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా నర్సింగ్ కాలేజీలలో కూడా ఒక దుర్మార్గమైన దోపిడీ జరుగుతుంది. ఒకటే ఇన్‌స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళు ఒకటే బిల్డింగ్‌లో 10 కాలేజీలు నడుపుతున్నట్టు కూడా చూపిస్తా ఉంది. ఇది హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రధానంగా రాష్ట్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కూడా నిజంగా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇస్తున్నారు. స్కిల్స్ డెవలప్‌మెంట్ లేదు. ఇంజినీరింగ్ కాలేజీలో అంతకంటే అధ్వానంగా ఉన్నది. అంతకుముందు ఐటీఐలు, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకి కొంత జ్ఞానం ఉండేటటువంటి వాతావరణం, ఐటీఐ బేస్ మీద, పాలిటెక్నిక్ బేస్ మీద ఉద్యోగాలు కూడా ఉండేటివి. ఇంక ఇంజినీరింగ్ దాకా కాదు. కానీ ఇంజినీరింగ్‌లో లేదంటే ఇందులో మొత్తమే లేదంటే సర్టిఫికేట్లే ఇస్తున్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటి మీద కొంచెం సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక ముఖ్యమైన విషయం ఏందంటే, జాతీయ స్థాయిలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఎం లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నవి. అవి మన రాష్ట్రంలో కూడా ఉన్నవి. కానీ ఈ రాష్ట్ర విద్యార్థుల యొక్క అప్లికేషన్ల సంఖ్యకు అనుగుణంగా అవి లేవు. కాబట్టి జాతీయ స్థాయిలో మరో అదనంగా ఇన్‌స్టిట్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఆ ప్రభుత్వం కోరడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం నేను గతంలో పోయిన సంవత్సరం ఒక వ్యాసం రాశాను ఇదే విషయం మీద. కానీ నేను ప్రపోజల్ చేస్తున్న కుల నిర్మూలన వేదిక తరపున మేము ప్రకటిస్తున్నటువంటి విషయం ఏంటంటే, జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ ద్వారా అప్లికేషన్ చేసుకునే సంఖ్య రాను పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థుల యొక్క నాణ్యత, ప్రమాణాలు తగ్గిపోయినాయి. కాబట్టి ఇంజినీరింగ్ వ్యవస్థ కుళ్ళిపోయింది. అది కుంటుబడిపోతూ ఉంది. దాని ప్లేస్‌లో ఐఐటీ, ఎన్ఐటీ లాంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి అయింది. అంటే ఒకప్పుడు ఆర్ఈసీ, రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ ఉండే. ఆ కాలేజీలలో తర్వాత ఐఐటీ లాంటి సంస్థలు ఉండేటివి. ఆ సంస్థలలో చదువుకోవడానికి గొప్పగా శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, తర్వాత నిపుణులు చాలామంది మెరికల్ లాంటి వాళ్ళు వస్తున్నారనేది ఇది మనకు కనపడతా ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం లోతుగా పరిశీలించి మా రాష్ట్రానికి అదనంగా ఐఐటీలు, ట్రిపుల్ ఐటీని, ఎన్ఐటీను, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సంస్థల్ని ఇంకా అదనంగా తీసుకొస్తే బాగుంటుంది అనేది మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అదొకటి. తర్వాత మౌలానా ఆజాద్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది. ఐఐఎం కూడా ఉంది. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి అదనంగా కావాలి. ఎందుకు కావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఎక్కువ అప్లికేషన్స్ వీటి మీద ఉంటున్నాయి. వాళ్ళని కేవలం ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థనే అల్టిమేట్ విద్యా వ్యవస్థగా చూస్తున్నది. అది కాదు, రకరకాల రంగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలకు సంబంధించి కానీ మ్యాథమెటిక్స్ అని, అకౌంట్స్ అని, లేకుంటే ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, రకరకాల అటువంటి బయాలజీ సంబంధించి అనేక రకాల సమాజానికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ఒక లోతైన అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి ఉపయోగపడే
విద్యా వ్యవస్థ యూనివర్సిటీస్, కాలేజీలు ఉండాల్సిన అవసరం ఉంది. అవి సరిపోవు కాబట్టి ఇంక అదనంగా కావాలనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తున్నాం. అయితే ఇందులో ప్రతి రాష్ట్రానికి 50% కోటా ఉంటుంది. ఆ 50% కోటాలో కూడా మేము అడుగుతున్నది ఏందంటే, తెలుగు రాష్ట్రాల నుంచి బేసిక్‌గా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆయా రాష్ట్రాల జాతీయ స్థాయిలో వాళ్ళ సంఖ్యకు అనుగుణంగానే సరిపోదు. కానీ ఆడ వాళ్ళకు ఉన్నవి ఎస్సీ, ఎస్టీలకు కానీ ఓబీసీలకు లేదు. ఆ ఓబీసీ జాబితాలో ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఓబీసీ జాబితాలో కూడా ఆ విద్యార్థులకు సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక కోటా కింద అదనంగా ఇవ్వాలి. ఉమెన్ కోటా కింద అదనంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి, దాని ద్వారా తెప్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టుగానే విద్యార్థి సంఘాలు కూడా ఎన్నికలు జరపాలి. గత ప్రభుత్వం విద్యార్థి సంఘాలని కాలేజీలకు, హాస్టళ్లకు, స్కూళ్లకు ఆహ్వానించడానికి లేదు. కనుక వాటిని నియంత్రించాలని చెప్పేసి చేసిన కుట్ర ఒకటి ఉంది. దాని ప్లేస్‌లో వీళ్ళ విద్యార్థి సంఘాలను కూడా అలౌ చేయాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కార్పొరేట్ దవాఖానాలు ఇవాళ యశోద, బసవతారకం, కిమ్స్, తర్వాత నారాయణ మల్లారెడ్డి హృదయ ఇన్స్టిట్యూషన్, రకరకాల కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్‌లో వేల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రజాధనం అంతా ఆరోగ్యశ్రీ పేరు మీదనో, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పేరు మీదనో, పీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీదనో ఇవాళ విడుదల చేసి వాళ్ళకు దారదత్తం చేస్తుంది ప్రజాధనాన్ని. ఆ ప్లేస్‌లో ప్రతి గ్రామానికి ప్రాథమిక వైద్య కేంద్రంలో ఒక డాక్టర్‌ని, అంటే క్వాలిఫైడ్ డాక్టర్‌ని, నర్స్‌ని, రకరకాల దానికి సంబంధించిన అన్నీ కూడా ఒక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ వైద్య రంగానికి కేటాయించే నిధుల్ని ఇటు దారి మళ్లిస్తే ప్రభుత్వ వైద్యం అభివృద్ధి అవుతుందనేది మేము ప్రభుత్వానికి కోరదలుచుకున్నాం. అయితే అవే కాకుండా ఇవాళ కొన్ని సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద, లేకుంటే సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ నిధుల కింద లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వివిధ రకాల రసాయనాలకు సంబంధించి ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పడకంటే ముందు ఉన్నటువంటి గుట్టలన్నీ, ప్రభుత్వ భూములలో గుట్టలుగా ఉన్నటువంటి అన్ని గుట్టల్ని వాళ్ళు కూల్చేసి ఆ గుట్టల ప్లేస్‌లో ఉన్నటువంటి ఖనిజాన్ని, అంటే గ్రైనైట్‌ని అంతా వివిధ దేశాలకు అమ్మినటువంటి వాతావరణం ఉంది. ఆ సందర్భంగా అడవులను కూడా నరికివేసింది ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైంది. ఇదే కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న పరిశ్రమల్ని హైదరాబాదేతర నగర ప్రాంతాలకు తరలించడానికి మేము తప్పుపట్టట్లేదు. కానీ అభివృద్ధి కావాలి. కానీ ఇవాళ పరిశ్రమలు ప్రజల ప్రాణహానికి కారణమైనటువంటి పరిశ్రమల్ని వాటి ద్వారా నిర్మాణం చేయటం అనేదాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. ఉదాహరణకు దివీస్ లాంటివి, లేకుంటే ల్యాబొరేటరీకి సంబంధించిన అరబిందో లాంటిది, లేకుంటే గ్రానైట్ సంబంధించిన క్వారీలు, లేకుంటే డాంబర్ ప్లాంట్లు, పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు, అట్లా వాటితో పాటు ఫార్మా కంపెనీలు, డాక్టర్ రెడ్డిస్ అని, తర్వాత హెరిటో అని రకరకాల కంపెనీస్ వల్ల ఫార్మా కంపెనీలన్నీ వాళ్ళు వెదజల్లేటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అది విషపూరితమైనవి. వాటిని నిర్మాణం చేయటం వల్ల ప్రజలు అనేక రోగాల పాలనయ్యి, పర్యావరణ విధ్వంసమయ్యి ప్రజలందరూ చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పర్యావరణం మీద ఒక నిర్దిష్టమైన పని విధానాన్ని, నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని అమలు చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వీటికి తోడుగానే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా నిమ్మకు నీరెత్తకుండా కంప్లైంట్ చేసిన ద్వారా విచారణ చేయడానికి సిద్ధంగా ఉండాలి. విచారణ చేసే తగు విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవటమే కాకుండా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఈ ప్రభుత్వానికి దృష్టి తీసుకురాదలుచుకున్నాం. ఇవే కాకుండా అంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వందే కాదు, ప్రజలతో కూడా ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఇవాళ పర్యావరణ విధ్వంసం చేయకూడదని చెప్పేసి ఒక మహిళ అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడింది, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి. అంటే ఆ విషయాన్ని మనం ఇక్కడ
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం ఆర్ఎన్ఐ స్థాయిలో అంటే ప్రభుత్వం ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి పత్రికలకు ఎన్పానల్మెంట్ చేయాలి, వాళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు ఐడి కార్డులు ఇవ్వాలి. అంటే ఆర్ఎన్ఐ అనేటువంటి గుర్తింపు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చి ఎన్పానల్మెంట్ చేసి మిగతా వాళ్ళకు చేసేటువంటి వాతావరణంలోకి రావటం లేదు. కాబట్టి దాన్ని మేము తప్పుపడుతున్నాం. ఇది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచించి ఒక విధమైన చర్య తీసుకోవాల్సిన ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందనేది మేము కోరుతా ఉన్నాం. దీనికి తోడు ఇవాళ పత్రికా రంగంలో పనిచేసినటువంటి పాత్రికేయులందరికీ జీతాలు ఇవ్వటం లేదు. ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ రూపంలో కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన ఏదైనా లేదా ప్రజల తరపున యాడ్స్ రూపంలో వచ్చేటివి కూడా అవి యాజమాన్యాలకు చెందుతున్నాయి. ఆ యాజమాన్యాలకు చెందినవన్నీ కూడా ఎవరి చేతుల్లో పోతున్నాయి? యాజమాన్య చేతుల్లో ఉంటున్నాయి. కాబట్టి కార్మికులకు లేదా అందులో పనిచేసే ఉద్యోగస్తులకు కనీసం ఉద్యోగ ధర్మాన్ని పాటించకుండా వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వటం లేదు. కాబట్టి వాటిని ఇచ్చే విధంగా ప్రభుత్వం తగు విధమైన నిర్ణయాన్ని చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మీ పత్రికల్లో పనిచేసిన వాళ్ళకు నెలవారీ జీతాలు ఇవ్వాలనే డిమాండ్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చి చట్టబద్ధం చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో మహిళలు విపరీతంగా చనిపోతూ ఉన్నారు. మహిళలు విపరీతం అంటే అది చెప్పడానికి వీల్లేదు. మానభంగాలకు, అపహరణలకు రకరకాల విధంగా గురవుతున్న ఈ మహిళల పట్ల ప్రధానంగా 7% అంటే 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలికలు చాలా సీరియస్గా అపహరణకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. వీటిని కట్టడి చేయటానికి జాతీయ స్థాయిలో తీసుకుని కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దానికి సరైన విధానంగా అమలు చేయాల్సిన అంటే సరైన విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలను ఇస్తుంది. మనుషుల్ని చంపేటువంటి, మనుషుల్ని హింసించేటువంటి ఒక అణచివేత పూరితమైన దౌర్భాగ్యమైన దీనస్థితికి ఇవాళ మనం ఈ సమాజం నాగరిక సమాజం వెళ్తుందనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందనేది మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. విచ్చలవిడిగా ఏరులై పారుతున్నటువంటి ముఖ్యంగా ఈ ఇందాక మహిళల మీద జరుగుతున్న దానికి విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఆ అడ్డుకట్ట వేయడానికి మద్యపాన నిషేధం తీసుకురావాలి. కానీ మద్యపానం తీసుకురావడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది ప్రభుత్వం మనం ప్రకటిస్తే తెలుస్తూ ఉంది. అయితే మేము ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించిన విషయం కూడా ఒకటి ఉంది. అదే ఇవాళ బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇది కొత్త సంకేతాన్ని ఇస్తుంది. కానీ మద్యపానం నిషేధానికి సంబంధించిన పాలసీకి సంబంధించి అది ప్రకటించాల్సిన అవసరం ఉందనేది మేము కోరుతూ ఉన్నాం. ఇంకొకటి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆనవాయితీని ప్రారంభించింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన భాషని ఇవాళ మాట్లాడడం లేదు. అది వివిధ రకాల ప్రచార మాధ్యమాల ద్వారా కూడా విస్తృతం దాల్చింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మేము ఇస్తున్న స్టేట్మెంటు ప్రజలకు